సో స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏదైనా రీజన్ ఏమైనా ఉందా? యా అండి, ఇందాక నేను మీకు చెప్పినట్టు పర్టికులర్గా ప్రతి కస్టమర్ కూడా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బ్రిక్ అనేది ఇంతకుముందు ట్రెడిషనల్గా ఫాలో అవుతుంది. ఇప్పుడు రాను రెడ్ బ్రిక్ అవైలబిలిటీ తగ్గిపోవడం, వేరే ఆల్టర్నేట్ ఇంకేదన్నా ఉందా అంటే నార్మల్గా సాలిడ్ కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి అవి అండ్ ఫ్లై యాష్ బ్రిక్స్ అండి. ఈ కొత్త ప్రోడక్ట్ని చూస్ చేసినప్పుడు కస్టమర్ లాట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయండి. లైక్ ఇది క్వాలిటీ బాగుంటుందా, ఇది కన్స్ట్రక్షన్ చేస్తే మనకి హౌస్ లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు వస్తుంది, లేకపోతే రెడ్ బ్రిక్తో కంపేర్ చేస్తే ఇంతైనా నెగిటివ్ కన్సర్న్స్ ఏమైనా ఉంటాయా, డౌట్ అండి ఫస్ట్ కస్టమర్కి. ఈవెన్ దో అది స్ట్రెంత్ ఉందా లేదా పక్కన పెడితే లైఫ్ స్పాన్ ఉందా వస్తుందా రాదా అని పక్కన పెడితే మనం షిఫ్ట్ అవ్వచ్చా కాకూడదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో ఈ క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది, వాళ్ళు ఈజీగా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. బట్ లేటర్ ఆన్ మాకు తెలిసి వచ్చింది ఏంటంటే సిమెంట్ బ్రిక్స్ అనేవి, సాలిడ్ బ్రిక్స్ అనేవి కంప్లీట్గా స్ట్రెంత్ ఉంటాయి, లైఫ్ స్పాన్ కూడా ఎక్కువే ఉంటాయండి. ఈవెన్ మడ్ బ్రిక్తో కంపేర్ చేస్తే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఆ క్వాలిటీ అనేది కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలండి. మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక దగ్గర బ్రిక్ తీసుకున్న తర్వాత అది బాగాలేదంటే మళ్ళీ ఇంకొక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి ఇంకో మ్యానుఫ్యాక్చర్, ఈ రీసెర్చ్లోనే మాకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఈ కన్ఫ్యూజన్ వద్దు, మనకి ఎలాంటి క్వాలిటీ కావాలో అది మనమే చేసుకుందామని ఇనిషియల్గా స్టార్ట్ చేసి, సో ఇదే క్వాలిటీని కస్టమర్స్ కూడా మనలాగా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఎందుకు మనము సప్లై చేయకూడదు అనే థాట్తోనే ఈ బిజినెస్ దగ్గర రావడం జరిగిందండి. లక్కీగా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనము తిరుపతిలోనే 150 కస్టమర్స్ దాకా మనము సప్లై చేసి వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయగలుగుతాం.